తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటివరకు 24 మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. మరో 12 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. టీటీడీ కీలక అధికారులు, డైరీ నిపుణులు సూత్రధారులుగా వ్యవహరించారని సిట్ తన దర్యాప్తులో తేల్చింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. టీటీడీ అధికారులు, ప్రయోగశాల నిపుణులు కీలకంగా వ్యవహరించినట్లు తేల్చింది. మరో 12 మందిని A25 నుంచి A36 వరకు నిందితులుగా చేర్చింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో ఆలస్యంగా బయటకొచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాదారులైన భోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీ సంస్థల నుంచి టీటీడీ అధికారులు, డైరీ నిపుణులు భారీగా లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో వివరించింది. వెండి నాణేలు, వెండి ప్లేట్లు, ఖరీదైన శాంసంగ్ మొబైల్ ఫోన్లు, లక్షల రూపాయల నగదును కానుకలుగా తీసుకుని కల్తీ నెయ్యి సరఫరాకు బాటలు వేసినట్లు వివరించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరుకు చెందిన CFTRI ప్రయోగశాల ఇచ్చిన నివేదికను టీటీడీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారని తెలిపింది సిట్. ఇక గోదాముల నిర్వహణ విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగి పల్లి ఈశ్వర్ రెడ్డి CFTRI నివేదికను దాచిపెట్టి కల్తీ నెయ్యి ట్యాంకర్లను నిబంధనలకు విరుద్ధంగా అన్లోడ్ చేయడానికి సహకరించినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. అక్రమాలకు సహకరించినందుకు 23,600 రూపాయలు లంచం తీసుకున్నట్లు వివరించింది. కొనుగోలు విభాగం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ముద్దు వెంకట అనిల్ కుమార్ అనే ఉద్యోగి అనర్హత వేటుపడిన భోలేబాబా డైరీకి అదనంగా 15% సరఫరా చేసేందుకు సహకరించారు. దీనికోసం 59,600 లంచంగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. డిప్యూటీ ఈవో హోదాలో పోలేపల్లి వెంకట నటేష్ బాబు నెయ్యి కల్తీ జరిగినట్లు మైసూరుకు చెందిన CFTRI ఇచ్చిన నివేదికను దాచిపెట్టి లడ్డూ తయారీకి నెయ్యి పంపారని 18,100 నగదుతో పాటు మరో 2,000 రూపాయలు గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్నట్లు సిట్ నివేదికలో స్పష్టం చేసింది. కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్గా విధులు నిర్వహించిన పేరూరు జగదీశ్వర్ రెడ్డి అక్రమాలకు సహకరించి వెండి నాణేలను తీసుకున్నారు. మరో జనరల్ మేనేజర్ ప్రళయ కావేరి మురళీకృష్ణ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ప్రతినిధుల నుంచి లంచం తీసుకున్నట్లు సిట్ మెమోలో వివరించింది. నిపుణుల కమిటీలోని విజయభాస్కర్ రెడ్డి ఒక్కో ప్లాంట్ తనిఖీకి 2.5 లక్షల చొప్పున వసూలు చేశారని వివరించింది. సురేంద్రనాథ్, జయరాజ్రావు భోలేబాబా డైరీ తనిఖీ సమయంలో ఒక్కొక్కరు 50,000 విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్లు కానుకగా తీసుకున్నట్లు వెల్లడించింది. పామాయిల్, రసాయనాలు, నెయ్యి ఫ్లేవర్లతో తయారైన కల్తీ నెయ్యిని శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడేలా చేశారు నిందితులు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని కోర్టుకు సమర్పించిన మెమోలో స్పష్టం చేశారు సిట్ అధికారులు.